ఇప్పుడు అలాగే అంతరిక్ష కేంద్రంలోకి వ్యోమగాములు పంపుతున్నాం. అవును. అలాగే భవిష్యత్తులో టూరిస్టులని పంపడానికి ఆ విధంగా డెవలప్ చేయడానికి ఎంతకాలం పట్టొచ్చండి? అదే నేను చెప్పలేను. టూరిజము, స్పేస్ టూరిజం ఈజ్ ఎ వెరీ అప్‌కమింగ్ థింగ్. చాలా చోట్ల అందరూ మాట్లాడుతున్నారు. సార్. ప్రస్తుతానికి దానికి కావాల్సిన కేపబిలిటీ స్పెషల్‌గా టెస్ట్ పైలట్స్ ఆ లెవెల్‌లో ఉన్న వాళ్ళకే ఆ షాకులు గానీ, ఆ వైబ్రేషన్ గానీ, ఆ సడెన్‌గా జీ ఎఫెక్ట్స్ ఒక స అవన్నీ తట్టుకోగలుగుతున్నారు. మామూలుగా ఉండేవాళ్ళు కష్టం. అంటే ఇమ్మీడియేట్‌గా షాక్ రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్స్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. సో, అందుకని వ ఆళ్ళ విధంగా ఉండి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి డెఫినెట్‌గా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. లేతే ఆ విధంగా ట్రైన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి కసరత్తులు అన్నీ చేస్తూ ఉండాలి. ఓకే. ఎక్సర్‌సైజెస్ అన్నీ చేయాలి. హ్మ్. ప్రస్తుతానికి అది. ఇంకా ఫ్యూచర్‌లో రాకెట్లు అవి ఇంకా తక్కువ దానికి చేయగలిగితే సరి. లేకపోతే స్పేస్ టూరిజం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్.